అవన్నీ కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు నన్ను దిగ్బంధన చేసి ఏం సాధిస్తామని మరి నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను. మరి దానికి సమాధానం చెప్తారా? తండ్రి కొడుకులు ఇద్దరు, ఎమ్మెల్యే గారు తండ్రి ఎక్స్ మంత్రి గారు, మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలకేమో చెల్లుబాటు. మేము ఇక్కడ లోకల్గా పుట్టి ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకు మేము మౌన దీక్ష చేస్తామంటే దానికి ఏంది అడ్డంకాలు? మాకు మేమిచ్చిన అధికారంతో మీరు ఈరోజు ఇక్కడ ఉండి మాపైన జులుం జరాయిస్తున్నారా? మీరు ఎంతవరకు చేయగలుగుతారు? ఎంతవరకు ఆపగలుగుతారు మమ్మల్ని? చూడండి, మేమందరం ఏకమవుతున్నాము. మమ్మల్ని ఆ పనికి ఎవరి వల్ల కాదు, ఎవరి శక్తి సరిపోదు. మేము స్థానికులము. ఖచ్చితంగా మా స్థానికులకు మాకు మా విలువకు భంగం జరిగింది. ఆ రోజు కొడుకు ఒక మాట అన్నాడు, తండ్రి ఒక మాట అన్నారు. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు వచ్చి మీడియా మిత్రులు నన్ను ఎందుకు మీరు ఈ యాత్ర చేస్తున్నావు అని అడిగినారు. మరి ఇదే మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను, మీరు పోయి మళ్ళీ ఎందుకు ఆ రోజు స్థానికేతులను అడగలేదు? మీరు ఎందుకు అట్లా మాట్లాడినారు? నంద్యాలలో మొగోడే పుట్టలేదు అని ఎవరికి సవాల్ చేసినారు మీరు? అంటే మేము మీ అమ్మడి ఉండి మీకు సేవలు చేసి మీ కింద పనిచేసి మమ్మల్ని మీరు మొగోళ్ళు కాదు, నంద్యాలలో ఎవడో కానీ మొగోడు పుట్టలే అంటే మరి ఆ వీడియోలో ఎందుకు మీరు మీడియా మిత్రులు కూడా వైరల్ చేయలేదు? వాళ్ళ తండ్రి ఏమో వచ్చి పాకిస్తాన్ ఇండియా అనే, ఎవరిని పాకిస్తాన్ ఎవరిని ఇండియా అంటున్నావు నువ్వు? సుమోటోగా ఆ రోజు నేను కేసు పెడదామని పోయాను. పోతే మళ్ళీ కూడా పార్టీ పెద్దలకు తెలియపరచాలి ఈ విషయం అని చెప్పి పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది. మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఆ రోజు స్టేజ్ పైన నేను మరుక్షణం దిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. అక్కడ జరిగే యాత్ర ఏంది, ఆ రోజు జరిగే పర్పస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు అసలు ఆ సభ దేనికి ఏర్పాటు చేసినారు? నువ్వు ఛాలెంజ్ చేయడానికి, సవాల్ చేయనికనా? ప్రజా సాధికార యాత్ర అంటే ప్రజలకు ఏం మేలు చేశారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇవన్నీ చెప్పమన్నారు. కానీ మిమ్మల్ని వచ్చి మేము సవాలు నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలి అంటే, నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలి అంటే మేమందరం ఏంది? మేమేంది? ఇదే మీరు ఒక హుందామైన పోస్ట్లో ఉండి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండవని నువ్వు ఇవే మాటలు మాట్లాడేది? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మమ్మల్ని ఎవరు తరుముతా అన్నారు? తరుముతా నువ్వు అను డైరెక్ట్గా దమ్ముంటే పేరు పెట్టాను. ఈరోజు అవతల పార్టీ నుంచి నీకు సవాల్ ఇస్తుంటే ఈరోజు వరకు కౌంటర్ వేసే దమ్ము లేదు నీకు. నువ్వు నా పైన ఏంది ఇది? నేను సొంత పార్టీలో ఉండి నేను మీకోసం, మీ కుటుంబం కోసం నేను ఎంత చేశాను. ఇప్పటికి నంద్యాల కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి వ్యక్తిని పార్టీలో చేరింది గోకుల్ రెడ్డి. భూమానాయుడు రెడ్డి పార్టీ ఇడిచిపోతానే చేరింది గోకుల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇద్దరం చేరినాం. మమ్మల్ని అందరినీ పక్కకు దొబ్బి మీరు ఈరోజు ఏంది మీ పైశాచిక ఆనందం? మీరు పదవులను అనుభవించుకుంటా మాకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కదానికి అడ్డమా? లోకల్లోనికి ఏదన్నా పోస్ట్ ఇచ్చామనే అడ్డం అంటే అన్నీ మీరే అనుభవించాలి. మీరు ఈరోజు ఏందో సేవలు చేస్తున్నాం అంటున్నారు. ఏం సేవలు చేస్తున్నారా మీరు? ఏమన్నా నీ ఆస్తి రాసిస్తున్నావా నంద్యాల ప్రాంత ప్రజలకు? ఆస్తి రాసియాలని నేను అనను, అడుగుతున్నా ప్రశ్న. మీరు ఏం రాసిచ్చినారని ఈరోజు మేము సేవలు చేసినాం చెప్తున్నా. ఇప్పుడు అన్నీ నీ ఇంట్లో ఆదిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన ఘనకార్యాలన్నీ ప్రజలను భయప్రాంతులకు గురి చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడము. వార్నింగ్ ఎట్లా ఇస్తారో ఇవ్వండి, నేను ఉంటా. గోకుల్ రెడ్డి వార్నింగ్ ఎట్లుంటుందో చూసారు మీరు. మీ అమ్మడి ఒక్క మనిషి కూడా నిలబడరు ఏమని అనుకుంటున్నారేమో. నేను గట్టిగా తలిచినానంటే ఒక్కనివి తిరగాలి. నువ్వు గన్మెన్లను పెట్టుకొని తిరుగుతుండాలి. నువ్వు నేను అయినా మీ గన్మెన్లు మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో మీరు సవాల్ చేస్తారా? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మొగోడు లేడు అంటే మేమంతా ఏంది? మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయమై నేను పోరాడుతున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాను, మా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను ఈరోజు. అది తప్పెట్లయితుంది? మీరు మీడియా మిత్రులారా దయచేసి మీరు కూడా ఈ రోజుపై ఆయన అడగండి ఏ విధంగా ఈ మాట అన్నాడో. నంద్యాల ప్రాంతంలో మొగోడే పుట్టలేదంటే మేమేమన్నా, ఆయన ఉద్దేశం ఏంది అంటే ఏంది మొగోడే పుట్టలే మమ్మల్ని మేము విన్నామా? అన్నోని పేరు పెట్టాను. నువ్వు దమ్ముంటే ఆ దమ్ము లేకుండా మీరు మైక్ ఎత్తుకొని గాంధీ చౌక్లో ఈరోజు అదే జరిగింది. నేను అదే గాంధీ చౌక్లో గాంధీ గారికి విన్నపతి పత్రం వినికి వెళ్దామని బయలుదేరితే ఈ విధంగా నన్ను దిగ్బంధన చేసి అదే గాంధీ చౌక్లో మమ్మల్ని అన్నారు, మా నంద్యాల ప్రజలందరినీ అన్నారు. అన్నోని అనుకోను, నువ్వు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి అనుకో. నెక్స్ట్ కార్యక్రమము ఇంతకు మించి ఇంకా రెట్టింపు ధర్నాలు చేస్తాను. నేను ఇంకా ఉధృతంగా చేస్తాను. ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా చేస్తున్నాను. ఇది చాలా దూరం తీసుకెళ్తాను. నేను దీన్ని వదలదలచలేదు.
తప్పకుండా మీడియా మిత్రులారా మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి వారిని దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగండి. నేను వీడియో చూపించమంటే ఇప్పుడే చూపిస్తాను ఆయన అన్న మాటలు, దీనికి సమాధానం చెప్పమనండి ఆయన, ఇంకా ఎక్కువ ఏమొద్దు. మమ్మల్ని నంద్యాలు వినిపించే మగాడు ఇంకా ఈ నంద్యాల ఎవడు లేడు. ఇదే మిమ్మల్ని నంద్యాలు వినిపిస్తాం మేము అన్నామా?